పోస్ట్ యాంటీబయోటిక్ సంక్షోభం నుండి గ్రామాలను రక్షించే తొలి రాష్ట్రంగా మారవచ్చు. నేను మీతో సంప్రదించడానికి కారణం నాకు చాలా ముఖ్యమైన విషయం చెప్పబడింది. అంటే మీరు ప్రజల మాట వింటారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు మరియు మానవాళికి మేలు చేసే విధానాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే నేను తప్పకుండా మీను సంప్రదించాల్సిన అవసరం ఉందని అనిపించింది. ఈరోజు ప్రపంచం మౌనంగా మానవాళి ఎప్పుడూ ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోగ్య ప్రమాదాల్లో ఒకదానికి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ లేదా ఏఎంఆర్ వైపు నెమ్మదిగా సాగిపోతోంది. హాస్పిటల్స్ మరియు ఆరోగ్య కేంద్రాలు ఇప్పుడు మరింతగా బలహీనమైన వ్యక్తులు ప్రమాదకరమైన ప్రతిరోధక సూక్ష్మజీవులను సంపాదించే ప్రదేశాలుగా మారిపోతున్నాయి. ఒకప్పుడు కోట్లాది ప్రాణాలను రక్షించిన యాంటీబయాటిక్స్ ఇప్పుడు తమ ప్రభావాన్ని కోల్పోతున్నాయి. నా వృత్తిపరమైన అభిప్రాయంలో ఈ సంక్షోభం 2028వ సంవత్సరానికి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికి హాస్పిటల్స్, క్లినిక్స్, డాక్టర్ల వద్ద అవసరం లేని సందర్శనలు సాధారణ కుటుంబాలకు ప్రమాదకరంగా మారవచ్చు. మొదట పేదవారే బాధపడతారు. అక్షరజ్ఞానం లేని గ్రామవాసి, అనారోగ్యంతో ఉన్న పిల్లను చూసే తల్లి, జ్వరంతో బాధపడుతున్న వృద్ధుడు, మార్గదర్శనం లేని హింసకు గురైన గృహిణి, శారీరక, మానసిక, ప్రవర్తన లేదా అభ్యాస సమస్యలతో ఉన్న పిల్లవాడి, భయపడిన తల్లిదండ్రులు, ఇలాంటి వారందరూ మనమిప్పుడు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే సహాయం లేని స్థితిలో మిగిలిపోతారు. అందుకే నేను డాక్టర్ మాయా ఏఐ ఆధారిత ప్రీమా కియాస్క్ను అభివృద్ధి చేశాను. నేను డాక్టర్ కాత్యాయని శ్రీవాస్తవ, రిటైర్డ్ ఎన్హెచ్ఎస్ వైద్యురాలు, పిల్లల వైద్యురాలు, ఆవిష్కర్త, ప్రీమా కియాస్క్. ఇది కేవలం యంత్రం కాదు, ఇది గ్రామస్థాయిలో మానవ రక్షణ వ్యవస్థ. ఒక ప్రీమా కియాస్క్ను గ్రామాల్లో, ఫార్మసీల్లో, మార్కెట్లలో, కమ్యూనిటీ సెంటర్లలో, ఆసుపత్రుల్లో, బస్ స్టేషన్లలో, పంచాయతీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయవచ్చు. ఇది ప్రజలతో వారి స్వంత భాషలో మాట్లాడగలదు, వారు భయపడినప్పుడు వారికి మార్గదర్శనం చేయగలదు. వారికి డాక్టర్, నర్స్, కెమిస్ట్, ఐసోలేషన్, కుటుంబ సహాయం, కౌన్సెలింగ్ లేదా అత్యవసర చికిత్స అవసరమా అనే విషయంలో ఇది సహాయపడుతుంది. అవసరం లేని ఆస్పత్రి సందర్శనాలను తగ్గించగలదు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించగలదు, భయాన్ని తగ్గించగలదు, యాంటీబయాటిక్స్ దుర్వినియోగాన్ని నివారించగలదు. ఇది సంక్రమణ క్లస్టర్లను తొందరగా గుర్తించడంలో, తల్లులు, పిల్లలు, వృద్ధులు, కష్టాల్లో ఉన్న మహిళలకు సహాయం చేయడంలో తోడ్పడుతుంది. ఇది గ్రామస్థాయిలో ఉపాధిని సృష్టించగలదు, ముఖ్యంగా శిక్షణ పొందిన మహిళా ఆపరేటర్లకు. అదనంగా చదవలేనివారు, ప్రయాణించలేనివారు, ప్రైవేట్ కన్సల్టేషన్ ఖర్చు చెయ్యలేనివారు, గిడుగు ఆస్పత్రుల్లో వేచి ఉండలేని వారికి ఆరోగ్య మార్గదర్శకతను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఏఎంఆర్ సంక్షోభం వ్యవస్థను ముంచెత్తే ముందు పౌరుల ఆధారిత ఏఐ ఆరోగ్య రక్షణ నెట్వర్క్ను అమలు చేసే తొడి ప్రభుత్వమయ్యే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కు ఉంది. మీరిప్పటికే గ్రామీణ అభివృద్ధి, సాంకేతికత, గ్రామ శక్తీకరణ, ప్రజా కేంద్రిత పాలనపై ఆసక్తిని వ్యక్తపరిచారు. రైమా కియోస్క్ దృష్టికోణానికి పూర్తిగా అనుగుణంగా ఉంది. ఇది డాక్టర్లను భర్తీ చేయడానికే కాదు, వారిని మద్దతివ్వడం, ఆస్పత్రుల భారం తగ్గించడం, సాధారణ కుటుంబాలను భయం, అవగాహనలేమి, సంక్రమణ, దోపిడీ నుండి రక్షించడం గురించి ఇది. శారీరక, మానసిక ప్రవర్తన మరియు అభ్యాస సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులను మద్దతివ్వడానికి ఏఐ ఉపయోగించి ఒక పరిశోధన ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి నేనిక్కడున్నాను. చాలామంది పిల్లలు తప్పుగా లేబుల్ చేయబడుతున్నారు, ఎందుకంటే నిపుణులు తల్లిదండ్రుల వివరాలను ఎప్పుడూ జాగ్రత్తగా వినరు. కొంతమంది పిల్లలు అభ్యాస సమస్యలున్నట్లు కనిపించవచ్చు, కానీ వాస్తవానికి వారికి వైద్య సమస్యలుండొచ్చు. కొంతమందికి మానసిక గాయాలుండొచ్చు. ఇంకొంతమందికి శిక్ష లేదా నిర్లక్ష్యం కాకుండా ముందస్తు మార్గనిర్దేశనం అవసరముండొచ్చు. డాక్టర్ మాయా ఏఐ కథను వినడానికి, నమూనాలను గుర్తించడానికి, నమూనాలను సరైన చర్య వైపు దారితీయడానికి రూపొందించబడింది. ఈ విధానాన్ని గ్రామాల్లోని ప్రీమా కియోస్కులతో కలిపి అమలు చేసే మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారితే ఎలా ఉంటుందో ఊహించండి. ఒక దూర గ్రామంలో ఉన్న తల్లి తన పిల్లల పరిస్థితి మరింత తీవ్రంగా మారకముందే సహాయం కోరగలదు. ఒక పేద కుటుంబం అవసరం లేని చికిత్స కోసం ఆభరణాలు అమ్మకముందే మార్గనిర్దేశనం పొందగలదు. భయపడిన ఒక మహిళ నమ్మదగిన వారు ఎవరూ లేని సమయంలో తన గొంతును కనుగొనగలదు. ఒక ఆరోగ్య కార్యకర్త వ్యాధి ప్రబలక ముందే సంక్రమణ నమూనాలను గుర్తించగలడు. ఒక ప్రభుత్వం ఆస్పత్రులు అధిక భారం పడకముందే ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించగలదు. ఇది దానం కాదు, ఇది మేధస్సుతో కూడిన పాలన. ఇది పతనం కాకముందే నివారణ. ఇది కార్యరూపంలో ధర్మం.